సెమినార్లో, లేఖనాల పరిశోధన సదస్సుల్లో, సంఘాలలో వర్తమానాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా బాగానే ఇస్తున్నారు. అవునా? ఈరోజు ఎవరి ప్రసంగాలు చూసినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు. అది టెక్నాలజీ మహిమో లేకపోతే ఇప్పుడున్న నాలెడ్జ్ చాలా మంచి పరిపక్వత కాలంలో మనం ఉన్నాం, దానివల్ల మనకు తెలియదు. కానీ ఎవరు మాట్లాడినా కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు. ఏ వర్తమానం విన్నా సరే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అహరోను కూడా చాలా బాగా మాట్లాడతాడు. అహరోను కూడా చాలా బాగా మాట్లాడతాడు. ఎంత బాగా మాట్లాడతాడంటే ఆయన మాట్లాడితే 6 లక్షల కాలబలమే కదిలింది. 6 లక్షల కాలబలమే కదిలింది. ఐగుప్తులు ఉంటున్న జనాంగం కదిలిందంటే అహరోను అంత బాగా మాట్లాడతాడంటే అంత బాగా మాట్లాడతాడు. సూపర్ అందిస్తాడు సబ్జెక్ట్, సూపర్, చాలా బాగా అందిస్తాడు సబ్జెక్టు, చాలా బాగా మాట్లాడతాడు. మాట్లాడుతున్నప్పుడు చాలా బాగా వాడబడ్డాడు, చాలా బాగా పరిగెట్టాడు. అయితే ఇంత బాగా మాట్లాడిన అహరోను ఒక చోట ఓడిపోయాడు. అంటే బాగా మాట్లాడడంలోనే కాదు, మనం ఓడిపోకుండా మాట్లాడాలి. దేవుని దగ్గర ఎక్కడా పడిపోకుండా మాట్లాడాలి. ఎక్కడ పడిపోయాడు, ఎక్కడ ఓడిపోయాడు అని అడగగలిగితే అహరోను పరదేశికి వెళ్ళలేదు, అహరోను నెమ్మది పొందే స్థలంలో లేడు అని చెప్పడానికి నేను అర్హుని కాదు. అది బైబిల్ కూడా చెప్పలేదు. అహరోను మోషేలికి మాత్రం నెమ్మది పొందే స్థలం ఖచ్చితమే. కానీ అహరోను క్యారెక్టరైజేషన్లో జరిగిన ఒక్క సంఘటన అంటే బాగా మాట్లాడగలిగే అహరోను ఒక చోట ఓడిపోయాడు. చూడగలిగితే సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 20 అధ్యాయం 10-13 వచనాలు. సంఖ్యాకాండం 20 అధ్యాయం 10-13 వచనాలు. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా వచ్చెను. చదవండి. సమాజమును, పశువులను. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేలీయుల కన్నుల ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతిరి గనుక ఈ సమాజమును నేడు వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకుని పోరని చెప్పాను. ఆగుదాం. ఎంత బాగా మాట్లాడిన అహరోను మోషేల్లో దేవుడు తప్పు పట్టిన, పడిపోయిన, ఓడిపోయిన సంగతి ఏంటంటే బండతో మాట్లాడమంటే ఏం చేశారు? కొట్టారట. బైబిల్లో మనకి చాలా మాటలు, చిన్ని మాటలే కదా అనుకుంటాం, కానీ అది దేవుని మాట. పండు తినొద్దన్న మాట చాలా చిన్నదే, కానీ ఇచ్చింది ఎవరు? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అదే మేరకూడదు. దేవుడు వద్దన్నది అది చిన్న ఓడైనా పెద్ద ఓడైనా దాన్ని మనం పాటించాలి. నేను మాట్లాడమంటే మీరు కొట్టారు కాబట్టి నా పరిశుద్ధాత్మని మీరు అవమానపరిచారని దేవుడు కోప్పడ్డాడట. ఆ జరిగిన తప్పిదంలో మోషే నువ్వే కొట్టావు కాబట్టి
నువ్వే అనిపించన్నాడా. మోషేతో పాటు ఎవరున్నారు? అహరోను కూడా ఉన్నాడు. అహరోను కూడా ఉన్నాడు. అంటే ఇంత బాగా మాట్లాడే అహరోను బండ దగ్గర ఓడిపోయాడు. చూడండి, బండ దగ్గర ఓడిపోయాడు. ఇంత బాగా మాట్లాడే అహరోను, ఇంత గొప్ప పనికి పిలుచుకున్న అహరోను, బాగా వాడబడిన అహరోను, బాగా మాట్లాడగలిగిన అహరోను, సబ్జెక్టు స్క్రిప్ట్ ఇస్తే జనాలకు చక్కగా వివరించగలిగే అహరోను బండ దగ్గర ఒకసారి ఓడిపోయాడు. మరొకసారి మోషే కొండ మీదకి వెళితే ప్రజల దగ్గర పాపాన్ని ఎదిరించలేని వాడుగా ఓడిపోయాడు. పాపాన్ని ఎదిరించలేని వాడుగా ఓడిపోయాడు అహరోను ఎదిరించలేకపోయాడు. మోషే కొండ మీద ఉన్నప్పుడు, కొండ కింద అహరోను ఉన్నప్పుడు, ప్రజలు ఇష్టానుసారంగా ఉంటున్నప్పుడు పాపాన్ని ఎదిరించలేకపోయాడు. పాపాన్ని ఖండించలేకపోయాడు. జరుగుతున్న అన్యాయాన్ని, జరుగుతున్న ఆ ద్రోహపు కార్యాన్ని, దేవునికి భిన్నమైన కార్యకృత్యాలను ఎదిరించలేకపోయాడు. రండి తెండే బంగారపు, మీ ముక్కుల్లో ఉంటున్న బంగారపు కమ్ములు తీసుకురండి, దూడను చేస్తానని దూడను చేసి దేవునికి విరోధమైన దూడను చేశాడు. బండ దగ్గర మరొకసారి ఓడిపోయాడు అహరోను. మరొకసారి మోషే రెండో వివాహం చేసుకున్న తర్వాత అర్థం చేసుకోవడానికి బదులు అపార్థం చేసుకుని మరొకసారి సరిగాని కార్యాలలో అహరోను ఓడిపోయాడు. ఎందుకు ఈ మాటలు చెప్తుందని మీకు అర్థం కావాలి. బాగా మాట్లాడగలిగే అహరోను, సబ్జెక్ట్ ఇస్తే చక్కగా వివరించగలిగిన అహరోను, పిలవబడిన వాడుగా, ప్రతిష్ఠితుడైన వాడుగా అహరోను కనబడుతున్న క్యారెక్టరైజేషన్లో అతను కూడా కొన్ని చోట్ల ఓడిపోయాడు. కాంతి గల